హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం పుట్నాల పప్పుతో కరకరలాడుతూ గుల్లగా పప్పు చెక్కని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించాలండి. ఇవి కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని వేయించుకోండి. పప్పు చెక్కలో ఇలా ఎండు కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి రెండు కూడా చక్కగా వేగేంత వరకు వేయించుకోండి. ఇవి వేగితే మీకు మంచి స్మెల్ వస్తుందండి. పుట్నాల పప్పు ఎండు కొబ్బరి పొడి వేసాం కదా, దానివల్ల ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం తురుము వేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి. మీరు ఎక్కువ వాటర్ పోసారనుకోండి పాకం రావడం లేట్ అవుతుందండి. అందువల్ల కొద్దిగా వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించి పాకం పట్టుకుందాం. బెల్లం మొత్తం కరిగి చక్కగా మనకి ముదురు పాకం వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. పాకం ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోండి. కొద్దిగా గిన్నెలో నీళ్లు పోసుకొని ఈ విధంగా పాకం వేసామనుకోండి, అది దానంతటా అది పైకి వచ్చి పాకాన్ని విరిస్తే ముక్కలవ్వాలండి. అలా ఉండాలన్నమాట పాకం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదైతే ఉండపాకం వచ్చిందండి, సాగుతుంది కదా. మనం ఇంకొంచెం సేపు పాకాన్ని పట్టుకుందాం. కొద్దిగా సేపు ఉడికింది కదండి. ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. కొద్దిగా గిన్నెలో నీళ్లు పోసుకొని పాకం వేసుకున్నాం అనుకోండి, అది నీళ్ళలో నుంచి సపరేట్ అవ్వాలండి పాకం. అంతేకాదండి, ఇది గిన్నెలో కొట్టామనుకోండి టక్ టక్ మని సౌండ్ రావాలి. అలాగే విరిస్తే 2 ముక్కలు అవ్వాలన్నమాట. అప్పుడే మనకి పాకం కరెక్ట్గా వస్తున్నట్టండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1 పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే చిటికెడంతా వంట సోడా వేసుకోండి. ఇలా వంట సోడా వేయడం వల్ల పప్పు చెక్క చాలా గుల్లగా వస్తుందండి. ఇది కంప్లీట్లీ ఆప్షన్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే ఈ వంట సోడా వేసిన తర్వాత ఈ పాకం మొత్తం కూడా మీకు నురుజుగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 పావు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. దాంతోపాటే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని స్పీడ్గా తిప్పుకోండి. ఈ విధంగా. ఇక్కడ నాదొక చిన్న సజెషన్ అండి, మీరు మొదటిసారి కనుక ఇలాంటి పప్పు చెక్కలు చేస్తూ ఉంటే బ్రౌన్ కలర్లో ఉండే బెల్లం వాడండి, అది తొందరగా గట్టిపడదు. అదే మీరు ఎల్లో కలర్తో వేశారనుకోండి తొందరగా గట్టిపడుతుంది. మీరు స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా టైం అయితే ఉండదండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి దీని మొత్తాన్ని కూడా వేసుకుందామండి. నేను ముందుగానే ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకున్నానండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్గా ఉండే గిన్నె కానీ లేదంటే 1 కప్పు కానీ తీసుకొని దానికి వెనుక భాగంలో ఈ విధంగా నెయ్యి రాసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. వీలైనంత వరకు చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే పప్పు చెక్క క్రిస్పీగా వస్తుందండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాకుకి ఈ విధంగా నెయ్యి రాసుకొని మీకు కావలసిన షేప్లో వీటిని కట్ చేసుకోండి. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల పప్పు చెక్క చల్లారిన తర్వాత మనకి అదే షేపులో వస్తాయండి. పప్పు చెక్క పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ని కింద నుంచి ఒక్కసారి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని చాకుతో కనుక పైకి లేపామనుకోండి చక్కగా ఊడొచ్చేస్తుంది. అప్పుడు వాటిని కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే పుట్నాల పప్పు చెక్క రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.